మీ హస్బెండ్ చెప్పింది కొంతవరకు కరెక్ట్, నువ్వు అనుకున్నది కొంతవరకు కరెక్ట్. ఇప్పుడు మీ అత్తగారు వయస్సు, తన మెంటల్ స్టేట్ డిఫరెంట్, నీ వయసు, నీ తరము, నీ మెంటల్ స్టేట్ డిఫరెంట్. అట్లాంటప్పుడు కొంతవరకు మీ అత్తగారి మాటలు వినాలి, నువ్వు అడ్జస్ట్ అయ్యే అన్ని చోట్ల అడ్జస్ట్ అవుతూ ఊరుకోవాలి. కానీ అదేవిధంగా ప్రతి ఒక్కటికి మీ అత్తగారిని ఊకొట్టేసి నువ్వు సప్రెస్ అయిపో అని నేను అనడం లేదు. కొన్నిటికి సప్రెస్ అవ్వాలి, కొన్నిటికి డిస్కస్ చేసుకొని గెలవాలి. ఏదో ఆ మేజర్ విషయాల్లో నువ్వు చూస్ చేసుకోవాలి. ప్రతి చిన్నదానికి నువ్వు డిస్కస్ చేసి గెలవాలనుకోవడం కూడా తప్పే. అయితే ఏదన్నా మేజర్ డెసిషన్ విషయం వచ్చినప్పుడు మీ అత్తగారితో ఓపెన్గా డిస్కస్ చేసి ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసి ఆమెకి అర్థమయ్యేలాగా నువ్వు చెప్పగలిగితే అప్పుడు నువ్వు చెప్పినట్టు జరుగుతుంది. ఇన్ బిట్వీన్ మీ హస్బెండ్ హెల్ప్ తీసుకోవచ్చు. ఎక్కడైనా మీ అత్తగారిని కన్విన్స్ చేసే చోట్ల అందరూ కలిసి కన్విన్స్ చేస్తే మీ అత్తగారు కొంచెం వరకు ఫ్రెండ్లీ నేచర్ తోటి కన్విన్స్ అవటానికి ఉంటుంది. సో ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి తప్ప మీ అత్తగారిని మార్చడము తప్పు, నువ్వు కూడా సప్రెస్ అవ్వడము తప్పు. అట్లా అని చెప్పి మీ హస్బెండ్ని ఇగ్నోర్ చేయడం కూడా తప్పే. సో ఏ విషయానికి ఆ విషయం నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడంలో ఇంపార్టెంట్ చాలా ఉంది. దాంట్లో నువ్వేది డిసైడ్ చేయాలి, మేజర్ విషయం ఏది, నాకు లైఫ్ టర్నింగు మేజర్ విషయం ఏ విషయంలో నేను కన్విన్స్ చేయాలి అన్న టాపిక్స్ మాత్రమే నువ్వు పట్టుపట్టి కన్విన్స్ చేయించుకో.